రోజు దేవుని హెచ్చరిక. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయుంది. అపోస్తలుడైన పౌలు రోమా గ్రంథకర్త ఈ పత్రిక భాగంలో ఎంతో ప్రత్యేకమైన రీతిగా దేవుని పిల్లలు, దేవుని పనివారు, దేవుని నామము మనుష్యుల మధ్యలో అవమానము కలుగకుండానట్లుగా పరిశుద్ధాత్మయందలి ఆనందముతో నీతి సమాధానములతో దేవుని రాజ్యము ఆయన పరిచర్య జరగవలనని దేవుని మాటను తెలియజేస్తున్నారు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి అను మాటను గ్రహించాలి. స్పష్టముగా మనము గ్రహించాలి అంటే తప్పక పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి చెప్పిన ఉదాహరణ మనం ధ్యానించాలి. ప్రసంగి అంటాడు 10వ అధ్యాయం 1వ వచనంలో, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కావాని తైలము మన ఆధ్యాత్మిక జీవితము అయితే, చచ్చిన ఈగ కంపు ఈ చక్కని పరిశుద్ధ ఆధ్యాత్మిక స్థితిలోనికి ప్రవేశించే పాపమే, లోకాశలే, శరీర క్రియలే. కనుక ప్రశస్తమైన తైలమునకు ఈగలు పడి చచ్చి కంపు కొట్టకుండా మనకు నిగ్రహ శక్తి ఉండాలి. దీనికి తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చెను గాని దాస్యపు పిరికితనము గల ఆత్మనియ్యలేదు అని చెబుతారు. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజు భుజించు పానమును భోజనమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నారు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలుడు 10 దినముల తర్వాత వారిని ఈ భోజనము పానము విడిచిపెట్టి శాఖాధాన్యములతో వారు భోజనము చేసిన వారి ఆరోగ్యాన్ని పరిశీలించగా మిగిలిన బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడినని 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. రాజు వీరిని గూర్చి విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండే శకునగాండ్ర కంటే, గారడీ విద్య గల వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడిందని 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనంలో, ఇస్సాకు రిబ్కాలకు తొలి సంతానముగా పుట్టిన యాషావు ఈ ఆహారమును తిని త్రాగి లేచి వెళ్ళిపోయి తన జ్యేష్ఠత్వమును తృణీకరించనని వ్రాయబడింది. యాషావుకున్న మేలైన జ్యేష్ఠత్వము తృణీకరించి దూషణ పాలయ్యాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఇట్లా అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని చెప్పిన నోవహు దినాలలో ప్రపంచమంతా దేవుని ఎదుట చెడిపోయి జీవించుచుండగా దేవుని సెలవుతో ఓడను నిర్మించి తాను తన కుటుంబము 80 జలప్రళయంలో రక్షించబడ్డారు. కానీ జలప్రళయం తరువాత నోవహు ద్రాక్ష తోట వేసి పంటలో వచ్చిన ద్రాక్షరసము త్రాగి బాగా మత్తుడై ఒంటి మీద బట్ట లేని స్థితికి వెళ్ళి తన 2వ కుమారుడు హాము తనను చూచిన స్థితిని గమనించి ఆ కుమారుని శపించిన స్థితికి దిగజారిపోయాడు. నోవహుకున్న మేలైన నీతిమంతుడని పేరొందిన ఘనత ఒక్క క్షణంలో దూషణ పాలు చేసుకున్నారు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము 99 ఏండ్ల వయసులో యెహోవా దేవుడు ప్రత్యక్షమై అతనితో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమని హెచ్చరించాడు. అబ్రహాము తన భార్య అయిన శారా మాట విని సంతానము లేని సమయంలో హాగరుతో పోయి నీవు సంతానము నాకిమ్మని శారా చెప్పిన దానికి ఆయన వెళ్ళి
ఇష్మాయేలు అను కుమారుని కనిన తర్వాత అబ్రహాము, శారా, హాగరుల మధ్య పెద్ద వివాదం జరిగింది. ఈ స్థితి వలన అబ్రహాం పేరు దూషణ పాలైపోయింది. అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగింది అని ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. మనకున్న మేలైన ఆధ్యాత్మిక స్థితి, పరిశుద్ధ జీవితము, రక్షణానుభవము, పరలోక అనుభవము, దేవుని దీవెన ఈ పాపమును బట్టి, శరీర క్రియలను బట్టి దూషణ పాలై పాపమును, శాపమును పొందుకొనక, భోజనము కొరకు, పానము కొరకు వివాదములతో పొడగొట్టుకొనక, దేవుని యొక్క దీవెనలను పొందుకున్నట్లు జీవితమును మనం కాపాడుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. ఆమెన్.